హలో హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది కదండి. అందుకే ఈరోజు మాత్రం ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను మా ఇంట్లో ఈరోజు దబ్బ నిమ్మకాయలతో చట్నీ అయితే పెట్టుకుంటున్నానండి. నేను మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మామూలు నిమ్మకాయలతో పెట్టే బదులు ఈ నిమ్మకాయతో మీరు చట్నీ పెట్టి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే ఈ దబ్బ నిమ్మకాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట. అంటే డిసెంబర్ జనవరి మధ్యలో దొరుకుతాయి. ఇవైతే మా బావ చెట్టు మీద నుంచి తెంపుకొని వచ్చినాడు. నేను వీటిని ఏం చేసినానంటే ఫస్ట్ కడిగేసి ఒక 2 days ఎండకైతే పెట్టేసిన అనమాట. మీకెళ్ళి ఎండ ఎక్కువ ఉందనుకో ఒక 2 గంటలు ఉంటే సరిపోతుందండి. మన ఆంధ్ర తెలంగాణలో అయితే మేమున్న ఈ ప్లేస్లో అయితే మాకు ఎండ చాలా తక్కువ, అందుకే 2 days అయితే పెట్టాల్సి వచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే దీంట్లో మీరు ఎక్కడ కూడా వాటర్ అనేది తాకకుండా చట్నీలు పెట్టుకోండి. చట్నీ పెట్టేటప్పుడు మెయిన్ అదేనండి, వాటర్ అనేది ఒక కింద పెట్టేస్తున్నానండి నేను. ఎందుకంటే నేను ముక్కలు కట్ చేసి దీంట్లోనే ఊరబెడతామాట. ఈ నిమ్మకాయలన్నీ ఇట్లా నీట్గా కడిగి తుడుచుకొని ఎండలో ఎండబెట్టుకున్న నిమ్మకాయలు ఇవి మన దబ్బని నిమ్మకాయలు అన్నమాట. ఇవన్నీ కింద పెట్టేసుకుంటున్నా ఒక క్లాత్ మీద. నేను దీంట్లో అన్ని చట్నీ పెట్టానండి, కొన్ని మాత్రమే చట్నీ పెడతా, ఇంకా కొన్ని రసానికి యూజ్ చేసుకుంటామాట. చాలా మంది ఏం చేస్తారంటే చట్నీ పెట్టేటప్పుడు అన్నీ కట్ చేసేస్తారు దబ్బకాయలు మొత్తం, కానీ నేను అలా వేయను. నేను కొంచెం వేరేలా పెడతా. స్టార్ట్ చేయండి. వీటికి కావాల్సిన మెయిన్గా మనకి నిమ్మకాయలు అని తెలిసి దబ్బ నిమ్మకాయలు చట్నీ అంటే. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు అండి. ఇది ఊరబెట్టడానికి మాత్రమే. ప్రజెంట్ అయితే ఇవి ఒకటి సరిపోతాయి. ఫస్ట్ అయితే ఇది చూడండి, నేనైతే కొంచెం కాయలు ఉన్న వాటిని దబ్బలుగా కట్ చేస్తా. ఇలా ఉన్న వాటిని నేను రసానికి అయితే వేసుకుంటామాట. చూపిస్తా ఫస్ట్ కాయలు ఎలా కట్ చేయాలనేది. చాలామంది ఏమనుకుంటారంటే దబ్బ నిమ్మకాయలు కొంచెం తొందరగా ఊరవు, టైం పడుతుంది మనకి అనుకుంటారు. నిమ్మకాయ చట్నీ ఎక్కువ పెడతారు. లేదండి, ఒకసారి మీరు కూడా పెట్టి చూడండి. ఈ దబ్బ నిమ్మకాయ చట్నీ కన్నా ఇదే బాగుంటుంది అన్నమాట. చూడండి, మీకు ఏవి కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఇది ఇలా మీరు ఇట్లా చేతితో అంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇది తీసేసుకోవచ్చు. ఇలా తీసి కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంత పీసెస్ అయితే పెడుతున్నా. తీసి ఇలా దీన్ని ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా కదా, దీంట్లో వేసేస్తున్నా. ఎక్కువ కట్ చేసినా కూడా దీంట్లో నుంచి రసం అనేది పోతుంది. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ మీకు ఎలా కావాలంటే అలా ముక్కలు. ఇది ఊరిన తర్వాత ఇంతలా దెబ్బ ఉంది కదా, ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది. రుచి మొత్తం దీంట్లోనే ఉంటుంది అన్నమాట మనకి. ఇలా కట్ చేసి వేసేసుకోవడమే. కొందరు కావాలనుకుంటే, మీరు వద్దనుకుంటే పిచ్చలు కూడా తీసేయచ్చు, కానీ నేను పిచ్చలు కూడా పెట్టేస్తాను. కొందరు అయితే దీంట్లో ఉన్న పిచ్చలు తీసేస్తారు అన్నమాట. నేనైతే తీయను. ఇలా నీట్గా కట్ చేసి స్టార్ట్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా ప్రతి నిమ్మకాయ అయితే మనం ముక్కలు చేసుకున్నాలండి. ఇది చూడండి, నేను ఇవన్నీ ఇట్లా ప్రతిదీ చూపెట్టడం వీలు కాదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ప్రతిదీ చూపెట్టకున్నా. ఇట్లా అన్నీ తరిగి ఇలా వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ. నేనైతే ఈ సైజ్ అయితే కట్ చేస్తున్నా. ఇవి ఇప్పుడు ఇంత ఉంటే కానీ తర్వాత మొత్తం ఊరబెట్టినాక చాలా చిన్నగా అయిపోతాయి ఈ నిమ్మకాయ ఉప్పలు. ఇలా బాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒక సైజ్ ప్రకారం తీసుకొని ఇలా మొత్తం చూడండి, నాకు మొత్తం ఈ టబ్ నిండగా అయిపోయినాయి. ఇలా టబ్ నిండగా అయితే అయినాయండి. నేను వీటిలోకి రసం అయితే కావాలండి. ఎంత రసం కావాలంటే మనకి ఈ నిమ్మకాయలు ఈజీగా తిరిగేంత రసం అయితే కావాలి. నేను కాబట్టి ఇక్కడ మొత్తం వచ్చేసేసి ఇలాంటివి నిమ్మకాయలను అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఏమంటే బాగా అంటే బాగా ఎల్లో కలర్లో అయినాయి, కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట. దీంట్లో నుంచి రసం అనేది తొందరగా వస్తుంది మనకి. రసం మొత్తం ఇలా పిండేసుకోవాలి. చేతితోనే పిండండి, చేతితో పిండడం వల్ల మీకు ప్రతిదీ వచ్చేస్తుంది మొత్తం. చూడండి, ఇట్లా బాగా పిండేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ దబ్బ నిమ్మకాయ నిల్వ పచ్చడి అంటే మా ఇంట్లో ఎక్కువ ఇష్టం అంటే మా బావకేనండి. నేను ఏ పచ్చళ్ళు పెట్టినా మా బావనే ఎక్కువ తింటాడు అన్నమాట ఇంట్లో. నేనేమంత పట్టించుకోను.
నేను వద్దంటే కూడా మా బావ తీసుకొని వచ్చి నన్ను ఎత్తిన పెడతాడు, ఎట్లా తిరిగి నువ్వు పచ్చళ్ళు పెట్టాలా ఖచ్చితంగా అని. ఇంతకుముందు పోయినసారి కూడా ఇట్లానే దెబ్బ నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చాడు అనమాట. అంటే అవి చెట్టు మీదవి అయితే కాదు, బయట దొరికినాయని కొనుక్కొని వచ్చినాడు. అవి నేను పెట్టిన తర్వాత అర్థమైంది. అవి నేను పెట్టినాక ఒక 3 days తర్వాత ఇవి నల్ల బూజు వచ్చేసినాయి అన్నమాట. అప్పుడు తెలిసింది నాకు ఇవి బయట కొనుక్కొని వచ్చినాడు కాబట్టి అక్కడ స్టోర్ చేసింటారు కదా వాళ్ళు ఫ్రిడ్జ్లో అక్కడ, అందుకే దాంట్లో తడిదనం ఉండడం వల్ల వాటికి బూజు అయితే వచ్చింది. అందుకే నేను చెప్పేసిన మా బావకి, నువ్వు ఈసారి నిమ్మకాయలు తెస్తే చెట్టు మీదవి అయితే తీసుకుంటా, లేదంటే వద్దు బావ, స్టోర్ చేసిన నిమ్మకాయలు ఉంటే కానీ నేను చట్నీ పెట్టిన వేస్ట్, అది మొత్తం బూజు వచ్చేస్తుందని. అందుకే మా బావ ఈసారి అదే పనిగా పోయి చెట్టు మీద ఉన్న నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చినాడు. మా ఇంట్లో బాగా పచ్చళ్ళు అయిపోతాయండి. అయిపోవడమే కాదు, నేను నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెట్టిస్తామంట. బాగానే ఉన్నాయి అంటారన్నమాట. బాగానే ఉన్నాయి కాదు, బాగున్నాయి అంటారు, నచ్చుతాయి నా పచ్చళ్ళు అయితే. నెక్స్ట్ నేను చికెన్ పికిల్ కూడా పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇంట్లోకే మాట ఈ చికెన్ పచ్చడి. ఎందుకంటే ఇప్పుడు ఇంత లావు నిమ్మకాయల నుంచి ఒక 2 నిమ్మకాయలు అయితే తీసి సైడ్కి పెట్టేసిన. చికెన్ పికిల్లోకి ఎట్లా నిమ్మరసం కావాలి కాబట్టి అది నిమ్మకాయలు నాకు యూజ్ అవుతాయి. అందుకే మా బావకి చెప్పినా అనమాట చికెన్ తీసుకొని రమ్మని. మీలో ఎవరికైనా చికెన్ పికిల్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇలా ప్రతి నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను, ప్రతిదీ రసం ఇలా పిండేసుకున్నాలి. అవును, అడగడమే మర్చిపోయినాను, మీ ఇంట్లో ఎక్కువ పచ్చళ్ళు ఎవరు తింటారు? కామెంట్ చేసి చెప్పండి. కొందరు ఇల్లులో అయితే పచ్చళ్ళు అస్సలు తినరండి. మన తెలంగాణ ఆంధ్రలో అయితే బాగానే తింటారు, కొందరు ఇల్లులో కూడా తినరన్నమాట, ఎక్కువ కొనుక్కొచ్చుకుంటారు అన్నమాట, ఇల్లులో అయితే పెట్టరు. మా ఇంట్లో అయితే పచ్చళ్ళు పెడతామండి మేము ఖచ్చితంగా. అత్తమ్మ పెడుతుంది, అమ్మ అయితే అస్సలు పెట్టదులే. అత్తమ్మ బాగా పెట్టేది చింతతొక్కు పెడుతుంది అన్నమాట. కామెంట్ చేసేయండి మీలో ఎంతమంది పచ్చళ్ళు పెడతారు, పెట్టే వాళ్ళు ఉన్నారు అనేది. మీలో పచ్చళ్ళు పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే మీ ఇంట్లో ఎంతమంది సక్సెస్ అయినాయి, ఎంతమంది ఫెయిల్ అయినాయి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. నేను మీకు వీలైతే నాకు తెలిసినవి కొన్ని సలహాలు, టిప్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, చిన్న వీడియోస్ ద్వారా. ఖచ్చితంగా మీ వీడియోని కూడా మీరు పెట్టే కామెంట్ని నేను ఖచ్చితంగా చదువుతానండి. వీలైతే పెట్టండి, మీరు ఎక్కడ మిస్టేక్ చేసినారనేది కూడా నేను చెప్తా. పెట్టింటే గానా ఓకే, రెసిపీ ఎలా పెట్టినారనేది కామెంట్ చేసి చెప్పండి. మీలానే నేను కూడా పెడతాను అన్నమాట రెసిపీ. మన సబ్స్క్రైబర్లకు కూడా నేను చూపిస్తాను. ఒకవేళ చెడిపోయింటే గాన అసలు ఎందుకు చెడిపోయింది ఏం కథ అనేది కూడా వీలైతే పెట్టండి. అబ్బా, ఈ నిమ్మకాయలు ఎంతసేపు పిండాలో ఏం కథనో చూడండి. రసం పిండేకి నాకు ఎక్కువ టైం పడుతుంది. ఇవి కట్ చేసేకి నాకు బాగా విరక్తి పుడుతుందండి ఇవి కట్ చేయాలంటే. ఎందుకంటే ఆల్రెడీ నా చేతులకి చిన్న ఘాట్లు అయితే ఉన్నాయన్నమాట. దానిలోకి ఈ నిమ్మరసం అనేది తాకేపాటికి బాగా సుర్రమంటుంది చెయ్యి. నాకు బాగా యాసిడ్కి వస్తుంది ఈ నిమ్మకాయలు కట్ చేయడానికే. అయ్యా అయిపోయిందండి ఇంకా దీంట్లోకి రసం పిండేది అయితే నిమ్మరసం. ఇప్పుడైతే పసుపు, నేనైతే పసుపు ఉప్పు ఇవన్నీ తగినంతనే, అంటే నా అందాజుగా వేసుకుంటానండి తగినంత. ఎందుకంటే నాకు మెజర్మెంట్లు ఏమంత తెలియవు. దీంట్లోకి అయితే కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ప్రతి ముక్క ఎల్లో కలర్లోకి చేంజ్ కావడానికి. ఇంత పసుపు, మీ కాడ కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సన్నది ఉన్నా పర్లేదు, సన్నుప్పు వేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను దగ్గర వేసేస్తా ఉప్పు అందాజుగా, ఎందుకంటే నేను వంటలు చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది అందాజు ప్రకారంగా. మెజర్మెంట్లు అయితే నేను ఏం పెట్టుకోనమాట, ఇలానే నేను ఎప్పుడు పచ్చళ్ళు పెట్టినా పెట్టుకుంటామాట. ఈ పచ్చడి మనము ఇలా ఊరబెట్టుకున్నాక రోజు మర్చి రోజు ఒక 7 రోజుల పాటు, 7 రోజులు అవసరం లేదండి, మినిమం 5 days అయితే సరిపోతుంది. నేను మాత్రం ఇక్కడ 7 days అయితే పెడుతున్నాను. మీకు వీలైతే 5 days అండి. అంటే రోజు మర్చి రోజు మీరు కలుపుకుంటూ ఉండండి దీన్ని, కిందిది పైకి, పైది కిందిది కలపడం వల్ల కింది ముక్కలు పైకి, పై ముక్కలు కిందికి అనేటివి వస్తుంది అన్నమాట. ఇంత సాల్ట్ అయితే వేసేస్తున్నా. అలా వేసుకుంటే మనకి ముక్కలు అనేటివి బాగా ఊరుతాయి అన్నమాట. ఖచ్చితంగా ముక్కలు ఊరి తీరాలా. ఇలా నీట్గా కలిపేసుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం రసం వేసినాము, అలాగే సాల్ట్ వేసినాము కాబట్టి నీళ్ళు ఊరుతాయి అన్నమాట. ఊరి కొంచెం బాగుంటాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక క్లాత్ దీని మీద పెట్టి క్లాత్ కట్టి పక్కకు పెడతానండి. దీన్ని ఎన్ని రోజులు 5 days అయితే చెప్పినా కదా, డే బై డే తిప్పుకుంటా పెట్టుకుంటామాట. నెక్స్ట్ ఏం చేస్తాను అనేది చూపిస్తా.
ఇక్కడైతే నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మొత్తం అయితే చూపెట్టట్లేదు, ఓన్లీ దీని మీద బట్ట పెట్టి కట్టి పక్కకైతే పెట్టేస్తా. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడైతే బట్ట కట్టేస్తున్నానండి. ఇట్లా బట్ట కట్టేసి పక్కన పెట్టేసి రోజు మర్చి రోజు అంటే ఈరోజు మీరు పెట్టినారంటే మాకు ఒకరోజు గ్యాప్ ఇచ్చి అవతల నెక్స్ట్ డే ఎల్లుండి ఒకసారి కలిపి చూడండి. ఇదిలో పక్కన పెట్టేస్తా. ఇప్పుడు మనకి వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను చేసిన పచ్చడి అయితే ఉంది, ఇది చూడండి. సేమ్ అదే ప్రాసెస్ కింద పెట్టినా అనమాట. ఇలా అయిన తర్వాత దీన్ని నేను 2 రోజులు ఎండలో కూడా పెట్టినా, ఆ వీడియో కూడా చూపిస్తా, చూసేయండి. ఇక్కడ మాకున్న ఎండకి ఒక 2 డేస్ అయిందండి ఎండలో పెట్టిన అనమాట. చూడండి ఎలా వచ్చింది అనేది నాది. ఇలా అయితే బాగా ఉన్నాయి నిమ్మకాయలు, చూస్తున్నారు కదా, ఎక్కడ బూజు కానీ లేదు. ఇలా ఊరాలా, ఇలా ఊరినాక ఎలా పోపు వేసుకున్నాలా అనేది చూపిస్తారండి. ఒక చిన్నది ఏదైనా బాలయ్యని కడాయి కానీ తీసుకొని దాన్ని సిమ్లోనే మొత్తం తడి లేకుండా ఎక్కడ కూడా ఫస్ట్ చూసుకోండి. వేడైన తర్వాత మెంతులు అండి, నేనైతే మెంతులు దగ్గర దగ్గర 2 స్పూన్ల వరకు అయితే మెంతులు వేస్తున్నా. ఈ నిమ్మకాయలు వచ్చేసేసి ఇప్పుడు మనం పెట్టేదానికి ఒక 7 అన్నా 8 అన్నా నిమ్మకాయలండి, లావు దెబ్బ నిమ్మకాయలు. దానిలోకి 2 స్పూన్ల మీద మెంతులు, అలాగే జీలకర్ర. కొంచెం చేదున్నా ఏం పర్లేదండి, చేదు వల్ల పచ్చడి అనేది ఏం చెడిపోదు. సంవత్సరం 2 సంవత్సరాలు కానీ మనకి నిల్వ ఉంటుంది. వీటిని సిమ్లోనే పెట్టుకొని కొంచెం వేపుకోవాలి. దీంట్లో కొన్ని ఆవాలు కూడా యాడ్ చేస్తాను నేను. కొందరు అయితే సపరేట్ వేసుకుంటారు, కానీ నేనైతే అట్లా ఏం వేయను. ఆవాలు, ఇవి కూడా నిదానంగా వేపుకుంటే వీటన్ని సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ వేపుకోవాలి. మాడిపోయినాయి అంటే మనకు అంత టేస్ట్ అనిపించదు అన్నమాట, మాడకూడదు ఇవి. ఇవి ఎలా అంటే మనం బాగా వేగినాయని తెలుసుకోవడం, మంచి అరోమా అనేది మనకు వస్తుంది అన్నమాట, మంచి స్మెల్. అంతవరకు వేపుకుంటే సరిపోతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నేను మాట్లాడే మాటలలో ఏదన్నా కొంచెం నత్తిపోయినట్లు కొంచెం మిస్టేక్ ఏమైనా ఉంటే ప్లీజ్ అండి ఏం పట్టించుకోవద్దండి. ఎందుకంటే నాకు కొంచెం నా నాలుకకి కొంచెం నాకు పొంగడం వల్ల నేను మాట్లాడే మాట కొంచెం సరిగ్గా రావట్లేదు, కొంచెం నత్తి పోతుంది అన్నమాట. అందుకు అయినా నాకు తెలుసులేండి మీరేం పట్టించుకోరని, కానీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు కదా మీకు నత్తి ఉందని, అందుకే చెప్తున్నమాట. ఇవి పౌడర్ చేసి పెట్టుకున్నాలండి. ఇప్పుడైతే వేగినాయి మనకి ఆల్మోస్ట్ అది, పౌడర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనమైతే ఈ ఊరిన నిమ్మ దబ్బలులోకి జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, ఇది ఎక్కువ ఉన్నా ఏం నష్టం వచ్చలేదండి, నేను కొంచెం ఎక్కువనే వేస్తామంట. ఈ పొడి మొత్తం వేసేస్తున్నా. చేదు అవుతుంది కదా అక్క అనుకోవచ్చు, చేదు ఏం కాదు. ఇది వేసిన తర్వాత కారం, నేనైతే 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నమాట. చూడండి ఇది చాలా కారం ఎర్రగా ఉంటుంది, కారం కూడా బాగానే ఉంటుంది. ఇలా మొత్తం వేసి, కారం ఎక్కువ ఉన్నాయి ఏం పర్లేదండి, పులుపు చేదు అన్నీ బాగా మిక్స్ అవుతాయి. కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నా. దీన్ని మొత్తం కలిపేసుకున్నానండి, ఇట్లా బాగా కలుపుకున్నాలా. పసుపు అవసరం ఏం లేదు, ఉప్పు అవసరం ఏం లేదు. మనకి మెయిన్ ప్రాసెస్ ఈ నిమ్మకాయలు కట్ చేసి పెట్టాకే టైం పడుతుంది అన్నమాట. అలా అయిపోయిందంటే ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ప్రతిదీ నీట్గా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాక పోపు చూపిస్తారండి. అయితే మనం చట్నీలో తిరువాతకి వేసుకున్నామండి. నేనైతే దగ్గర దగ్గర 1/2 లీటర్ పైన ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ పచ్చళ్ళకి, నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం ఎక్కువ రోజులు బాగుంటుంది అన్నమాట. అందుకే ఆయిల్ ఎక్కువనే తీసుకోండి. మీకు ఏ ఆయిల్ వీలైతే ఆయిల్ తీసుకోండి. నాకైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఉంది కాబట్టి నేను సన్ఫ్లవర్ అయితే తీసుకున్నా. ఆయిల్ హీట్ అయిందండి, దీంట్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి బాగా వేగనివ్వాలి.
నెక్స్ట్ ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు ఆల్రెడీ నేను పొట్టు తీసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఎల్లిపాయలు చూడండి, ఈ ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నా. కొందరు కరివేపాకు కూడా వేసుకుంటారండి, కానీ నేను మాత్రం వేయను, ఎందుకంటే నాకు ఇక్కడ అవైలబుల్లో లేదు కరివేపాకు వేసుకునే పని అయితే మనం సాయంకాలం పోపు పెట్టుకుంటాం అనగా, అంటే తర్వాతకి మార్నింగే కరివేపాకుని నీళ్ళలో కడిగి నీట్గా ఆరబెట్టుకోండి. ఇవన్నీ బాగా చిట్టమంటాయి, ఇట్లా అనాలా. చూసినారా, కొంచెం అయితే మనకి ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడైతే నేను బంద్ చేస్తున్నా. ఇది కొంచెం చల్లగా కానిద్దామండి, ఎందుకంటే మనం వేసుకునేది ప్లాస్టిక్ డబ్బాలో కాబట్టి ప్లాస్టిక్ డబ్బా కాలిపోతుంది ఆ టబ్ అనేది. అందుకే కొంచెం గోరెచ్చగా అంటే వేడి తగ్గిన తర్వాత వేసుకుంటా. ఇప్పుడైతే ఈ ఆయిల్ కూడా మనకి చల్లగా అయిపోయింది, దీంట్లో అయితే కలిపేస్తున్నా. దీన్ని మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాలి. గుర్తు పెట్టుకోండి, ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా తడి అనేది ఉండకూడదు. ఉండిందా అనుకో ఖచ్చితంగా చట్నీ అనేది పాడైపోతుంది. మీరు ఇంత కష్టపడి పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది. ఒకటికి 10 సార్లు ఒకటి ఉప్పు తక్కువైందో పసుపు తక్కువైందో కూడా తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు, కారం తక్కువైనా. కానీ ఒక్కసారి బూజు వచ్చిందంటే ఆ చట్నీలో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకి పోతుంది అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు బూజు రాకుండా అయితే చూసుకోండి. ఇట్లా బాగా కలిపేసేయండి. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికేను ఈ వీడియో చాలా అంటే చాలా థ్యాంక్స్ అబ్బా. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. వీలైతే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి, ఎలా చెప్పినాను, నేను బాగా చెప్పినానా, ఎక్స్ప్లెనేషన్ ఇట్లా ఇచ్చినాను ఏమి అనేది. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు. ఈ పచ్చడి అయితే నేను కొంచెం ఈరోజంతా ఇలానే వదిలేస్తానండి, రేపు తీసి మళ్ళీ రేపే అంటే ఈరోజు పెట్టినాం కాబట్టి మనం ఈ పచ్చడిని నేను రేపైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే తినొచ్చు. కాబట్టి ఈ నైట్ మొత్తం ఇలా వదిలేస్తా. నెక్స్ట్ డే ఎలా ఉంది, ఎలా వచ్చిందని నేనైతే ఇప్పుడు లాంగ్ వీడియో అయితే ఏం చేయట్లేదు, మన షార్ట్ వీడియోలలో అయితే చెప్తానండి. సరే మరి, థ్యాంక్స్ అబ్బాయి ఇంతవరకు అందరు చూసినందుకు. మన వీడియో నచ్చిన లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోతండి. ఓకే మరి, బాయ్ ఆల్.